అందరికీ నమస్కారాలు. మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ఎంఎస్ రాజు గారికి, అదేవిధంగా మడకసిర ఎమ్మెల్యే అయిన మన ఎంఎస్ రాజు గారికి, శ్రీరామ్ బాబుకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నిన్నటి దినం వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులందరూ ఏదో అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాకి ఏదో ఒరుగు పెట్టినామని ఆలోచనతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు అంత అన్యాయం జరిగిందనే ఆలోచనతో చాలామంది నిన్న పర్యటన చేశారు. మన అన్నోళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమేం పనులు జరుగుతున్నాయనేది వాళ్ళ కళ్ళారా కూడా చూసింటారనేది కూడా మాకు కూడా అనిపిస్తుంది. నిన్న చేసిన పర్యటన కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కూడా ఈరోజు చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చూసిన దానికి కూడా అందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్స్ కూడా మేము చెప్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమకు కానీ ఎక్కడ కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అక్కడ పోలవరం కానీ రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రాజెక్టులు ఇచ్చారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులన్నీ కూడా మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే నా రామగిరి మండలం, రాప్తాన్ నియోజకవర్గం రామగిరి మండలం పేరూరులో కూడా దాదాపు 804 కోట్ల రూపాయలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2017లో కూడా శాంక్షన్ చేస్తే ఆ పనులు కూడా స్టార్ట్ అయితే 2018 నుంచి పనులు కూడా మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు పనులు దాదాపు 70% కాలువలు కూడా మనం పనులు చేసాం. రైతన్నలందరినీ కూడా అడగంగానే భూములు ఇచ్చారు కాబట్టి ఆ రోజు అన్నీ కూడా పనులు చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. కానీ వైఎస్ఆర్ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడేసిన పనులు అక్కడే కూడా ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరికీ ఈరోజు పంటలు కూడా ఎండిపోతున్నాయి. చీనీ చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి ఈరోజు రైతన్నలకు ఏర్పడిందంటే దానికి కారకులు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా చెప్పొచ్చు. మళ్ళీ అవే పనులే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే పేరు రప్పరపెన్నర్ ప్రాజెక్ట్ పనులు మళ్ళీ మేము స్టార్ట్ కూడా చేసింది మీరందరూ కూడా చూశారు. అదే కాకుండా రిజర్వాయర్లు కూడా 2 సోమరాన్పల్లి రిజర్వాయర్లు కూడా త్వరలో అవి కూడా మేము స్టార్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఎవరు ప్రాజెక్ట్ ఇచ్చినా అవన్నీ కూడా పూర్తి చేసి రైతన్నల్ని ఆదుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రకంగా చూస్తే ఈరోజు మా కుండమెద్ద చెరువు నీళ్ళు చూస్తున్నారు. ఒక కుండమెద్ద కాదు, ఆత్మకూర మండలం తోపుదుర్తి దగ్గర నుంచి ఇక్కడ మామిళ్ళపల్లి దాకా, ఇక్కడ దాదాపు మొత్తం ధర్మవరం దాకా కానీ నా నియోజకవర్గంలో ముస్టుకోవల దాకా కూడా చూడండి అన్ని చెరువులకి కూడా మనం నీళ్ళు ఇచ్చినాం. చెరువులకు నీళ్ళు ఇచ్చేదే కాకుండా 142 చెక్ డ్యాములకు కూడా నీళ్లు పారిచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ చెరువన్నా చూడండి, రామగిరి మండలంలో కానీ అన్ని కూడా దాదాపు 45 చెరువులు మరవలు బారిపోయినాయి. ఇదే చెరువులోనే దాదాపు ఆ 3 నెలలు మరవ కూడా పోయి ఇక్కడి నుంచి కూడా ధర్మవరం చెరువులు కూడా చాలా వరకు కూడా గొట్లూరు దాకా ఇవన్నీ చెరువులన్నిటికీ నీళ్ళు అందించాం. ఈ చెరువు నుంచి దాదాపు 40 కిలోమీటర్లు దూరం ఉండే చెరువులకు కూడా ఆ చెరువులు కూడా నింపిన ఘనత మాదే అని కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మొన్న ఒక సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరెడ్డి అన్న గారు కూడా మాట్లాడారు. ఆయన కరెక్ట్గానే వాస్తవాలు కూడా మాట్లాడతారు, వాస్తవాలు కూడా మాట్లాడినారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే ఏవైనా డెవలప్ అవుతాయి, మన ప్రభుత్వంలో చేయలేకపోయినాం. ఈ ప్రభుత్వంలో అన్ని పనులు కూడా చేస్తున్నారు. అక్కడ హిందూపూర్లో కానీ మడకసిర కానీ ఇక్కడ అన్ని కూడా మన బాలకృష్ణ నగర్ ఆధ్వర్యంలో దాదాపు 750 కోట్ల రూపాయలతో భూమి పూజలు కూడా చేశారు. మడకసిర ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉండే మడకసిరకు కూడా ఈరోజు నీళ్ళు అందజేస్తున్నాం. ఈ రకంగా చెప్తే ఏది అయినా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతన్నలందరికీ కూడా అండగా ఉంటాం. వాళ్ళు మాట్లాడొచ్చు, నోటుకు ఏదొస్తుంది మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. రాయలసీమ ద్రోహి ఒక జగన్ అని కూడా చెప్పుకోవచ్చు. రాయలసీమ ముద్ద బిడ్డ చంద్రన్నను కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్పుకునేలాగా ఈ ప్రాంతాలన్నీ పచ్చదనంగా ఉన్నాయి. రండన్న మీరేను మా పైరర్ ప్రాజెక్టుకు నేను చూపిస్తా. ఎక్కడేసింది అక్కడ ఆగిపోయినాయి. ఆ ప్రాంతంలో గుక్కడ నీళ్లు తాగడానికి ఈరోజు లేవు. మా ప్రాంతంలో రామగిరి దాకా అందరినీ నీళ్ళన్నీ వస్తే చెరువులు నింపుకున్నాం. ఇటు నుంచి పైన ప్రాంతాలు కూడా నీళ్ళు లేవు.
చాలా వరకు చెట్లన్నీ కూడా చిన్న చెట్లు 20 ఎకరాలు 40 ఎకరాలు కూడా కొట్టేసే పరిస్థితులు ఈరోజు ఏర్పడినాయంటే మీ కదా. మరి ఆ రోజే మీరు ప్రాజెక్ట్ పూర్తి చేసి అదే ప్రాజెక్టే కాకుండా 2 రిజర్వాయర్లు కూడా మీరు పూర్తి చేసింటే ఆ ప్రాంతంలో కూడా ఎవరు పని చేస్తే వాళ్ళు ఫోటోలు పెట్టుకొని దండం పెట్టుకునే రాయలసీమ ప్రజలు రైతన్నలు. నువ్వు చేసావా నేను చేశానే కాదు, నీళ్ళు ఇచ్చిన ఎవరైతే సరే వాళ్ళని ఒక దేవునిగా గుర్తించే వాళ్ళే రాయలసీమలో ఉండే రైతన్నలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా రాయలసీమ కానీ మన రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాడని మా నమ్మకం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ ఉంది. అదేవిధంగా మా అప్పర్పెన్నర్ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుంది. ఆ ప్రాంతం రైతన్నలందరినీ కూడా కాపాడుతామని కూడా చెప్తున్నాం. అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తి చేయిస్తాం. ఒక ద్రోహ అయితే పుట్టకనం ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మాకు అందరి కళ, పుట్టకనం కూడా క్యాన్సిల్ చేసి 3 రిజర్వాయర్లు పెట్టారు. సరే పుట్టకనం క్యాన్సిల్ చేశారు, ఆ 3 రిజర్వాయర్లన్నీ కూడా చేస్తే ఆ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయని కూడా ఆలోచన చేశాం. 3 రిజర్వాయర్లు ఒక మట్టి గంపెత్తేలా ఈ పుట్టకనం కూడా క్యాన్సిల్ అయిపోయింది. పుట్టకనంతో దాదాపు మీరు కూడా చూడండి దాదాపు 80 కోట్ల రూపాయల వరకు అక్కడ కూడా జరిగింది. ఆ జరిగిన వర్క్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా కూడా ప్రాజెక్టులు 3 పెట్టడం ఎంత ద్రోహమో ఒక్కసారి ఆలోచన చేయాల. మీరా రాయలసీమకి ద్రోహం చేసింది మేమా అని వాళ్ళని కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా లైనింగ్ వేసినప్పుడు ఎక్కడైనా సరే సరిగ్గా లేదంటే ఇందాక ఛాలెంజ్ చేశారు మా అధ్యక్షుల వారు, అదేవిధంగా ఛాలెంజ్ చేద్దాం. ఎక్కడైనా సరే మా పార్టీ మీ పార్టీ వద్దు, నాసి రకం వర్కలు ఎక్కడైనా ఉన్నా ఏలెత్తి చూపించండి. ఎవడైనా సరే కాంట్రాక్టరు మెళ్ళొంచైనా మళ్ళీ కూడా పూర్తి కూడా చేయిస్తామని ప్రత్యేకంగా కూడా నేను కూడా తెలియజేస్తున్నాం. దానికని ఏది ఏమైనా మా ప్రాంతాలన్నీ కూడా నీళ్ళు ఈరోజు ఈ ప్రాంతంలో మనకి కుంటమెద్ద చెరువులో నీళ్లు ఉన్నాయంటే ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఒక రామగిరి మండలంలో పోలేపల్లి కానీ, చెర్లోపల్లి కానీ, గెంతమెరి కానీ, అదేవిధంగా రామగిరి కానీ, కుంటమెద్ది కానీ, ఇట్లా నేమద్దలు కానీ, ముష్టకోలు కానీ, నాగసముద్రం కానీ, మేడాపురం కానీ, ఇట్లా దాదులూరు కానీ, అట్లా కోనాపురం కానీ, అదేవిధంగా ఎల్లకుంట్ల ఇది తగరకుంట చిన్న చెరువులు కానీ, నెమలవరం కానీ, అదేవిధంగా కొండపల్లి కానీ, గుంతపల్లి కానీ, ఇవన్నీ కూడా ఏరియాలు మీరు కూడా చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత వాతావరణం కూడా చల్లగా అంటే వాతావరణం ఉంది. బాగా చెట్లు పెట్టుకున్నారు, చీనీ చెట్లు కానీ, దానిమ్మ కానీ, అదేవిధంగా టమాటా కానీ, ఇవన్నీ రకరకాలుగా పంటలు కూడా తీస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు రైతన్నలు నిలబడుకునేలాగా చేసిన దేవుడు మా అన్న చంద్రన్న అని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.